పల్లెల్లో కాకుండా దాన్ని ఒక మున్సిపాలిటీస్ లెవెల్లోనూ ఇంకో సబ్జెక్ట్ అండి, మనం చేస్తే దాన్ని అప్పుల గురించి. అప్పులు 15,000 కోట్లు అప్పులు ఇప్పిస్తామన్నారు. అంత ఔదార్యం, ఇప్పించేంతటి ఔదార్యం ఎందుకు? ఇవ్వచ్చు కదా నేరుగా. వేరే రాష్ట్రానికేమో మీరు గ్రాంటీన్ ఎయిడ్ ప్రకటించి ఇక్కడికి వచ్చేప్పుడు అప్పులు, అది కూడా 10 ఏళ్ల లాంగ్ వెయిటింగ్ పెండింగ్ డిమాండ్. అది రాజధాని లేని రాష్ట్రానికి అప్పులు ఇప్పించటం ఏంటండి? ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, నేను కేంద్ర ప్రభుత్వంలో 15,000 కోట్లు కానీ మిగతా ఏదైతే రాయితీలు ప్రకటించినప్పుడు చాలామంది సంతోషపడ్డారు, దాన్ని విమర్శలు చేయలేదు. ఒకటి. రెండో పక్క ఏంటంటే అప్పులు ఇవ్వడం అనేది ఒక విమర్శ జరుగుతుంది మీరు చెప్పినట్టుగా. అయితే ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ చర్చలో మీరు 10 సంవత్సరాల గురించి మాట్లాడినప్పుడు టీడీపీ బీజేపీ ప్రభుత్వం, అప్పుడు జనసేన వెనకుండి సపోర్ట్ చేసిన ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా అవుట్ సైడ్ ఎన్నికలు సపోర్ట్ చేసి తర్వాత లాస్ట్ స్టేజ్లో డిఫర్ అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో నిజానికి చెప్పాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ అన్ని జిల్లాల్లో వచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, ఎయిమ్స్ దగ్గర నుంచి జిల్లాల్లో ఎన్ఐటీలు కానీ ఐఐటీలు కానీ ఇవన్నీ కూడా మరి 14-19లో వచ్చినాయే కదా. అవన్నీ కేంద్ర ప్రభుత్వం మరి సహకరించబట్టే కదా వచ్చినాయి, లేకపోతే రావు కదా. అయితే 19-24 మధ్యలో అటువంటి సంస్థ ఒక్కడి కూడా తేలేని వైఫల్యం వైసీపీ ప్రభుత్వం మీద ఉంది. 19-24 మధ్యన అటువంటి ఒక్క సంస్థ కూడా తేలేకపోవటం, అప్పులు కుప్పలు చేయటం అనేది ఒకటి. ఆయన ఎంతసేపు 9 సూత్రాలు అని చెప్పి, సరే అందులో లిక్కర్ ఇవన్నీ కొన్ని ఎగరగొట్టినప్పటికీ కూడా కొన్ని వరకు చేయడానికి ఆయన అదే ఇస్తే అదే ఓట్ బ్యాంక్తో గెలుస్తానే ఒక ఆలోచనలో పోవటం మూలంగా దానికోసం అప్పులు చేసుకుంటూ పోవటం. మరి అదేవిధంగా అనేక స్కామ్లు, ఇళ్ల స్థలాల స్కాము, దాంట్లో రేట్లు పెంచేసేసి 40 లక్షలు ఖరీదు చేసే భూములు 60 లక్షలకి డబ్బిచ్చుకొని ఇవన్నీ కూడా మనం చూసాం. సో దీని మూలంగా ఏంటంటే, కాబట్టి బీజేపీ ప్రభుత్వం దగ్గర అక్కడ ఏమైందంటే, ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ ఎత్తుగడల్లో బీజేపీ టీడీపీ ఇద్దరూ వైఫల్యం చెంది విడిపోయి ఆ పరిస్థితి వచ్చింది తప్ప, నిజానికి చెప్పాలంటే అప్పుడున్న ప్రభుత్వంలో బీజేపీ తప్పుంది. మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ విజయసాయి రెడ్డిని ఎంకరేజ్ చేసి వైసీపీతో అంటగాగి ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి అపాయింట్మెంట్స్ లాస్ట్లో జరిగిన పరిస్థితుల్లో ఈ స్పెషల్ స్టాటస్ అని చెప్పి ప్రజా సంఘాలు కానీ ఆంధ్ర సంఘాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే దాంట్లో ప్రధాన అస్త్రంగా వైసీపీ కానీ వాడటంలో లాస్ట్లో దానికి ఏంటంటే స్పెషల్ ప్యాకేజ్ సైకిల్ కింద పెట్టుకుని దానికి కూడా ప్రారంభించకపోవడం, దాంతో ఏమైందంటే ఒకసారి లాస్ట్లో పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారండి. ఆ రాజకీయ ఎత్తుగడల్లో మరి ఆ స్టాండ్ తీసుకుని ముందుకెళ్ళడం జరిగింది. దాంట్లో నిజానికి చర్చించుకునే పద్ధతిలో వెళ్ళినట్టయితే దానికి ఇద్దరు బాధ్యులే. నేను చంద్రబాబు గారినే బాధ్యులు అని చెప్పను, నేను బీజేపీ బాధ్యులు. వాళ్ళు బీజేపీ వాళ్ళు సహకరించినట్టయితే ఈయన బయటకు పోయే పరిస్థితి ఉండదు. మరి ప్యాకేజ్ అన్నప్పుడు కూడా దానికి సంబంధించి అసలు ఒకటండి, మీరు బీజేపీ బాధ్యులు అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒంటికి కారణం రాసుకుని కూర్చునే మంత్రులు అక్కడ ఉన్నప్పుడు హౌ కమ్ యూ ఎక్స్పెక్ట్ రామ్ కుమార్ గారికి కోపం వస్తుంది కానీ నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా ఉండి కూడా సహకరించకపోవటం, ఇవన్నీ కూడా కొన్ని ఏవైతే ఉన్నాయో మరి ఆ యొక్క ఒకసారి దాంట్లో చేయకపోవడం వెంకటేశ్వర రెడ్డి గారు ఎరగలరు. సరే ఇప్పుడు కూడా ఏంటంటే వెంకటేశ్వర రెడ్డి గారు ఇంతవరకు మాట్లాడలేదండి, ఆయన ఇంతవరకు మాట్లాడలేదు. ఒక్క నిమిషంలో కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే అన్ని కూడా ఇద్దరు కూడా జరిగిన తప్పుల్ని పునరాలోచన చేసుకుని మొన్న మరి కలిసినప్పుడు కానీ ఇవన్నీ సరే ఈవెన్నా తెలుగుదేశం లేదా జేడీయూ సపోర్ట్తో ప్రభుత్వం కొనసాగడం అనేది ప్రజలు అంటే వేరే రాజకీయ పక్షాలుగా విమర్శగా చెప్పినప్పటికి కూడా వాస్తవం అయినప్పటికి కూడా దాని విషయంలో ఆ సహకారం తీసుకుని మరి దాని మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రైట్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు నిన్న మంత్రి లోకేష్ గారు మిగిలిన సబ్జెక్టులో కదా, దానికన్నా ముందు మాట్లాడాలి. మన గోరుముద్దలు, మన ఆణిముత్యాలు